ఎందుకు వచ్చాడు యూనివర్సిటీకి రేవంత్ అన్న? ఎందుకు వచ్చిండు? ఎవరి బాగా కోసం వచ్చాడన్నా? ఇంతమంది నిరుద్యోగులు ఉన్నామన్నా. జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఉందన్న? జాబ్ క్యాలెండర్ వచ్చిండు. మేము జాబ్ క్యాలెండర్ అన్న ఇంటెలిజెన్స్ మఫ్టీలో పోలీసులు లోపలికి రాలే. మా కాలేజ్ ఐడి తీసుకొని లోపల వచ్చి కూర్చున్నాం. ఆయన బయటికి వెళ్ళగొట్టారు. ఎందుకు వచ్చిండు? ఎవరి బాగా కోసం వచ్చిందన్న? పేరు ఉస్మానికి వచ్చింది తప్ప చేసింది ఏం లేదన్న. యూనివర్సిటీ డెవలప్మెంట్ ఇస్తాం అంటున్నారు కదా, జాబ్స్ కూడా 60,000 ఇచ్చామని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. అన్న ఆయన గుండె మీద చేసుకొని చెప్పను అన్న. 6,000 ఉద్యోగులు ఎవరికి ఇచ్చిండు? వాళ్ళ కుటుంబానికి ఇచ్చుకుండు. ఎవరికి ఇవ్వలే. ఆయన నేను ఒక్కరిని అబద్ధం ఆడతా, ఇంతమంది అబద్ధం కాదు. రేవంత్ రెడ్డి ఆనాడు డిసెంబర్ వరకు జాబ్ క్యాలెండర్ వేసి ఓయూకి వస్తున్నాడు. జాబ్ క్యాలెండర్ కోసం మాకు కావాల్సిన జాబ్ క్యాలెండర్, ప్లేస్మెంట్ సెల్స్. ఈ రోజు జాబ్ క్యాలెండర్ వేయకపోతే మేము దేనికి వచ్చినట్టు? 100 కోట్లు 1000 కోట్లు ఇచ్చి దేనికి ఇస్తుండు? ప్రతి ఇయర్ 10 lakhs అంటున్నాడు. ఆ ఐటీలో ఎంతమంది తెలంగాణ విద్యార్థులు, ఎంతమంది నిరుపేద విద్యార్థులు, అందరూ ఆంధ్ర వాళ్ళు, వేరే దేశం వాళ్ళు, వేరే రాష్ట్రాల్లో వచ్చి ఐటీలో ఏరుతున్నాడు. ఇలా పేదల కోసం నేను 1000 కోట్లు పెడుతున్నా అంటున్నాడు. బిల్డింగ్లు కడితే బాగుపడతాం అన్న. మేము చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు కదా కావాల్సింది, ఉద్యోగాలు కదా ఇవ్వాల్సింది. ఈయన మాట మీద నిలబడే మనిషి అయితే ఇంత. అప్పుడు ఇచ్చిన ఎప్పుడైతే ఎలక్షన్ టైంలో ఆయన ఏ మాటతోడైతే క్యాలెండర్ ఇస్తా అని చెప్పేసి ఆయనగా మేము ఆయన సీఎం చేసినాం. ఇలా క్యాలెండర్ ఇవ్వకుండా ఇలా మమ్మల్ని మోసం చేయడం కరెక్టా? ఇందుకోసమైనా వచ్చింది ఉస్మానియా యూనివర్సిటీకి. ఈరోజు